హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులసి, నా పైన నీకు ప్రేమ ఉంది, కానీ నువ్వు ఆ ప్రేమను బయటికి చూపించట్లేదు. నీ మనసులో ఉన్న ప్రేమను ఎలా బయట పెట్టాలో నాకు తెలుసు అని సిద్ధు తనలో తాను అనుకుంటూ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సిద్ధు అక్కడి నుంచి వెళ్ళిపోగానే తులసి లేచి కూర్చొని, ఏమండి, మీరు మాట్లాడిన మాటలన్నీ నేను వింటూనే ఉన్నాను. నిద్రపోయినట్టు యాక్టింగ్ చేశాను, నన్ను క్షమించండి, మిమ్మల్ని ఇంతలా బాధ పెడుతున్నాను అని తులసి తనలో తాను అనుకుంటూ పడుకుంటుంది. ఇక సిద్ధు కూడా రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు. నిద్ర పట్టక అటు ఇటు మెసులుతూ తులసి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? పోలీస్ స్టేషన్లో ఉన్న నాకు ఎంత ప్రేమగా భోజనం తీసుకొచ్చి పెట్టింది, చేతికి కంకణం కట్టింది, నా కోసం నా కుటుంబం కోసం పూజలు చేసింది. అలాంటి తులసి ఇలా ప్రవర్తించడం వింతగా ఆశ్చర్యంగా ఉంది అని సిద్ధు తనలో తాను అనుకుంటూ ఉంటాడు. ఇక తులసి బయట పడుకొని ఉండటం, సిద్ధు అటు ఇటు తిరగటం నీలాంబరి గమనిస్తూ ఉంటుంది. దీనికి ఎప్పటికప్పుడు ఇలానే స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తూ ఉండాలి, అప్పుడే సిద్ధుకి దూరంగా ఉంటుంది. అది సిద్ధుకి దూరంగా ఉంటేనే కదా సిద్ధు దాన్ని అసహించుకొని ఇంట్లో నుంచి బయటకు గెంటేసేది అని నీలాంబరి తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఇక మార్నింగ్ అవుతుంది. సిద్ధు హాల్లో కూర్చొని ఉంటాడు. తులసి కాఫీ చేసుకొని సిద్ధు దగ్గరకు వచ్చి సిద్ధు చేతికి కాఫీ ఇవ్వకుండా టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక సిద్ధు, తులసి ఒక్క నిమిషం ఆగు అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటండి అని తులసి అడుగుతూ ఉంటుంది. ఇక సిద్ధు తులసి చేతిని పట్టుకొని, ఎందుకు తులసి నన్ను దూరం పెడుతున్నావు? నేనేం తప్పు చేశాను? నేను తప్పు చేశానని కోర్టులో ఒప్పుకున్నా కూడా మీరు ఏ తప్పు చేయలేదు, మీరు నిర్దోషని నువ్వే కదా అన్నది. ఈరోజు మరెందుకు నన్ను దూరం పెడుతున్నావు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఇక తులసి, ఏమండి, నా చెయ్యి వదలండి అని కంగారు పడుతూ ఉంటుంది. తులసి, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? అసలు నీ మనసులో ఏముంది? నేనంటే ఇష్టం లేదా? నేను పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి రావటం నీకు నచ్చలేదా? చెప్పు తులసి అని సిద్ధు తులసిని నిలదీస్తూ ఉంటాడు. ఇంతలో బసవరాజు వస్తాడు. నీలిమ, మహేష్ కూడా వస్తారు. ఒరే సిద్ధు, ఏమైందిరా? ఎందుకురా అలాంటి మాటలు మాట్లాడుతున్నావు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. నానా, నేను స్టేషన్ నుంచి ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. తులసి నన్ను అవాయిడ్ చేస్తుంది, దూరం పెడుతుంది. నేను రూమ్లో ఉంటే తను బయట ఉంటుంది, నేను బయటికి వెళ్తే తను రూమ్లోకి వెళ్తుంది. అసలు ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు నానా అని సిద్ధు అంటూ ఉంటాడు. ఇక బసవరాజు ఏం మాట్లాడకుండా తులసి వైపు తలదించుకొని చూస్తూ ఉంటాడు. మరిది గారు, మీకు తులసి అంటే ఇష్టం. తులసికి మీరంటే ఇష్టం ఉందో లేదో? మీరంటే ఇష్టం లేకపోతేనే కదా తులసి అలా ప్రవర్తించేది. తులసి, నీ మనసులో ఏముందో చెప్పు. మా మరిది గారంటే నీకు ఇష్టం లేదా? అందుకే నువ్వు మా మరిది గారిని అవాయిడ్ చేస్తున్నావా? చెప్పు తులసి అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది. తులసి, తులసి చెప్పు తులసి అని సిద్ధు అంటూ ఉంటాడు. ప్లీజ్ అండి, నన్నేం అడగండి అని తులసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక నిమిషం ఆగు తులసి, నువ్వు వదిన చెప్పినవన్నీ కూడా అబద్ధమని చెప్పు, నేనంటే ప్రాణం అని చెప్పు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే ఖుషి వచ్చి, ఫ్రెండు, అసలు ఏం జరిగిందో నేను చెప్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఖుషి, నువ్వు లోపలికి వెళ్ళు అని తులసి అంటుంది. ఖుషి, ఆగమ్మా, అసలేం జరిగింది? ఎందుకు తులసి నన్ను అవాయిడ్ చేస్తుందో చెప్పు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఫ్రెండు, నువ్వు పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, నిన్ను నిర్దోషిగా బయటికి తీసుకురావాలంటే తులసి అమ్మ నీకు దూరంగా ఉండాలని, నువ్వే అసహ్యంతో తులసి అమ్మను ఇంట్లో నుంచి బయటకు గెంటేయాలని బామ్మగారు, తాతయ్య చెప్పారు. అమ్మ అలా చేస్తేనే నిన్ను నిర్దోషిగా బయటికి తీసుకొస్తానని తాతయ్య బామ్మ చెప్పారు. తులసి అమ్మ తప్పనిసరి పరిస్థితుల్లో నువ్వు నిర్దోషిగా బయటికి రావాలని తాతయ్య బామ్మ చెప్పిన మాటకు ఓకే చెప్పింది. తాతయ్య బామ్మ ఏవో పేపర్ల మీద అమ్మతో సంతకం కూడా పెట్టించుకున్నారు ఫ్రెండు. అందుకే తులసి అమ్మ నీకు దూరంగా ఉంటుంది అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది. తులసి, ఖుషి చెప్పేది నిజమా అని సిద్ధు అంటూ ఉంటాడు. ఇక తులసి ఏం మాట్లాడదు. నానా, మిమ్మల్ని అడుగుతుంది, ఖుషి చెప్పింది నిజమా అని సిద్ధు అంటూ ఉంటాడు. ఇక బసవరాజు ఏం మాట్లాడకుండా తలదించుకుంటాడు. బామా, బామా అని సిద్ధు పిలుస్తూ ఉంటాడు. నీలాంబరి బయటికి వచ్చి, ఏంటి సిద్ధు, ఎందుకు అలా అరుస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది.
తులసి నాకు దూరంగా ఉండాలని, అప్పుడే నన్ను నిర్దోషిగా బయటికి తీసుకొస్తానని తులసి చేత సంతకం పెట్టించుకున్నారా బామ్మ అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. వీడికి నిజం ఎలా తెలిసిపోయింది అని చెప్పి నీలాంబరి తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఏంటి బామ్మ, నాకు నిజం ఎలా తెలిసిపోయింది అనుకుంటున్నావా? తులసి నిజం చెప్పేసింది అనుకుంటున్నావా? తులసి ప్రాణం పోయినా కూడా నిజం చెప్పదు బామ్మ. అసలేం జరిగిందో నాకు అంతా ఖుషి చెప్పేసింది అని చెప్పి సిద్ధు అంటాడు. తులసి ఇప్పటికైనా చెప్పు, బామ్మ నాన్న నిన్ను బెదిరించారని అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. నన్ను ఎవరు బెదిరించలేదండి అని తులసి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో సిద్ధు కోపంగా అటు ఇటు చూస్తూ ఉంటాడు. డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్స్ పక్కన కత్తి కనిపిస్తుంది. సిద్ధు వెంటనే కత్తి తీసుకొచ్చుకొని తన గొంతు మీద పెట్టుకొని, నిజం చెప్పు తులసి, నిజమేంటో బయట పెట్టు. నిన్ను బామ్మ నాన్న బెదిరించారా నాకు దూరంగా ఉండమని అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఒరే సిద్ధు, ఏం చేస్తున్నావురా అని బసవరాజు అంటాడు. నిజమేంటో నాకు తెలియాలి నాన్న, నిజమేంటో మీరే చెప్పండి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. అవునరా, మేమే తులసిని బెదిరించాము. తులసి ఈ ఇంటికి కోడలిగా నీకు భార్యగా ఉండటం మాకు ఇష్టం లేదు అని బసవరాజు అంటాడు. తులసి భార్యగా ఉండటం నాకు ఇష్టం, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నాకు అభ్యంతరం లేదు నాన్న. నా తులసిని మీరంతా కలిసి నేను ఇంట్లో లేని సమయంలో భయపెట్టారు, బెదిరించారు కదా అని సిద్ధు అంటాడు. అది కాదురా సిద్ధు అని బసవరాజు అంటూ ఉంటాడు. వద్దు నాన్న, ఇక మీరు నాకేం చెప్పొద్దు. నా తులసి మీకు ఎవరికి నచ్చలేదంటున్నారు కదా, నా తులసిని తీసుకొని నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని సిద్ధు అంటూ ఉంటాడు. ఒరే సిద్ధు, నిర్ణయం తీసుకునే ముందు కాస్త ఆలోచించరా. నువ్వు 2 రోజులు కనిపించకపోతేనే మీ అమ్మ ప్రాణాల మీదకు తెచ్చుకుంది. అలాంటి మీ అమ్మను నువ్వు దూరం చేసుకోవాలనుకుంటే తులసిని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోరా అని బామ్మ చెప్తూ ఉంటుంది. అవునండి, వద్దండి, మనం ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉందామండి అని తులసి అంటుంది. నా తులసిని ఈ రోజు నుంచి ఎవరు బెదిరించినా కూడా ఊరుకోను. తులసి సంతోషంగా ఈ ఇంట్లో ఉంటేనే నేను ఈ ఇంట్లో ఉంటాను, లేదంటే నాతో పాటు మా అమ్మను కూడా అవసరమైతే తీసుకొని వెళ్ళిపోతాను అని సిద్ధు బసవరాజు నీలంబరికి వార్నింగ్ ఇస్తాడు. రా తులసి వెళ్దాం అని సిద్ధు తులసిని లాక్కొని వెళ్తూ ఉంటాడు. మామయ్య గారు, ఏంటి సిద్ధు ఇంత పెద్ద షాక్ ఇచ్చాడు అని నీలిమ అంటూ ఉంటుంది. ఒసే ఒసే, నోరు ముయ్యవే, మేము ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటే మాకు కౌంటర్ లేద్దామని చూస్తున్నావా? నోరు మూసుకొని లోపలికి పోవే. ఒరే మహేష్, నీ భార్యను తీసుకొని లోపలికి పో, లేదంటే ఇప్పుడే దీన్ని చంపేస్తాను అని నీలాంబరి అంటుంది. చూసారా చూసారా, మీ కళ్ళ ముందే బామ్మ నన్ను చంపేస్తా అంటే మీరు నోరు మూసుకొని ఉన్నారు. సిద్ధు చూడండి, తులసిని బెదిరించారని తెలిస్తేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు. మీరు సిద్ధులాగా ధైర్యంగా ఎందుకుంటలేవరండి అని నీలిమ నిలదీస్తూ ఉంటుంది. సిద్ధు బయటికి వెళ్తే బ్రతకగల సత్తా వాడికుంది, కానీ నీ మొగుడికి ఆ సత్తా లేదు కదమ్మా, అందుకే ధైర్యంగా మాట్లాడలేకపోతున్నాడులే, కానీ తీసుకొని లోపలికి పో అని బసవరాజు అంటాడు. చిచ్చి అని చెప్పి నీలిమ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒరే బసవా, ఏంట్రా ఇలా జరిగింది అని చెప్పి నీలంబరి అడుగుతూ ఉంటుంది. సిద్ధుని మన దారిలోకి ఎలా తెచ్చుకోవాలో, తులసిని ఈ ఇంటి నుంచి ఎలా గెంటేయాలో ఆలోచిద్దాంలేమ్మా అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు తులసి రూమ్లో బాధపడుతూ ఉంటే సిద్ధు తులసి కాళ్ళ మీద పడి, నన్ను క్షమించు తులసి, మా వాళ్ళు చేసిన తప్పుకు నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఏమండి, ఏం చేస్తున్నారండి మీరు అని తులసి అంటుంది. మా వాళ్ళు నిన్ను బాధ పెట్టారు కదా తులసి, నేను ఇంట్లో లేని సమయంలో నిన్ను మా వాళ్ళు బాధ పెట్టడం తప్పు కదా, అందుకే వాళ్ళ తరపున నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను అని సిద్ధు అంటూ ఉంటాడు. ఏమండి, మీ వాళ్ళు ఏంటండి, ఇదంతా నా కుటుంబం అండి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. నీదెంత గొప్ప మనసు తులసి, నువ్వు ఈ కుటుంబంలో అందరినీ కూడా ప్రేమగా చూస్తున్నావు, కానీ వాళ్ళెవరూ నిన్ను అర్థం చేసుకోవట్లేదు. ఎంతసేపటికి నిన్ను నన్ను విడదీయాలనే చూస్తున్నారు. ఇన్ని రోజుల తర్వాత కూడా నిన్ను నన్ను విడదీయాలని చూస్తున్నారని తెలిసి కూడా నాకు ఈ ఇంట్లో ఉండాలని లేదు తులసి, మనిద్దరం హ్యాపీగా వేరు కాపురం పెట్టేద్దాం తులసి అని సిద్ధు అంటూ ఉంటాడు. లేదండి, మనం ఈ ఇంట్లోనే ఇక్కడే ఉండాలండి అని చెప్పి తులసి అంటుంది. ఈ కుటుంబంలో వాళ్ళందరికీ నీ మంచితనం ఎప్పటికీ అర్థమవుతుందో ఏంటో అని సిద్ధు అంటాడు. ఫస్ట్లో నన్ను కీర్తి అత్తయ్య కూడా అసహించుకునే వాళ్ళు కదండి, ఇప్పుడు వాళ్ళు నన్ను ప్రేమగా చూస్తున్నారు. అలాగే త్వరలోనే బామ్మగారు మామయ్య కూడా నేనేంటో తెలుసుకుంటారు. ఆ రోజు ఎప్పుడు వస్తుందానని ఎదురు చూద్దామండి, అంతేకాని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోదామన్న మాట ఎప్పటికీ అనకండి అని తులసి అంటూ ఉంటుంది. సరే తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. మరోవైపు కనిష్క బసవరాజు ఇంటికి వచ్చి మోయ మోయ అని పిలుస్తూ ఉంటుంది. ఏంటమ్మా కనిష్క అని బసవరాజు అంటాడు. మోయ, ఆ తులసిని ఇంటి నుంచి గెంటేస్తా అన్నారు కదా,
కదా, సిద్ధువే ఆ తులసిని అసహించుకొని ఇంటి నుంచి వెళ్ళిపోయేలా చేస్తా అన్నారు కదా, ఏమైంది అని కనిష్క అడుగుతూ ఉంటుంది. ఆ మాటలను సిద్ధు పైనుంచి వింటూ ఉంటాడు. ఓహో, ఈ కుట్ర వెనుక నీ హస్తం కూడా ఉందా అని సిద్ధు అంటాడు. ఇక కనిష్క కంగారు పడుతూ కుట్రేంటి సిద్ధు అని అడుగుతూ ఉంటుంది. నువ్వు మాట్లాడిన మాటలన్నీ నా చెవులారా విన్నాను, ఇంకా కుట్రేంటి అని తెలివిగా అడగకు కనిష్క అని సిద్ధు అంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.